మీరు వీక్షిస్తున్నారు కిసాన్ అగ్రి ఛానల్. నా పేరు శ్రీనివాస్ అండి. నేనైతే ఒక అరెకరంలో బెండ అయితే వేయటం జరిగిందండి. ఇది నాటు బెండ మీరు చూస్తుంది. ఇది వచ్చేసేసి ధనవి 66 అనే ఓపీ వెరైటీ అండి. ఓపెన్ పాలిటెడ్ వెరైటీ, హైబ్రిడ్ కాదండి. సో దీన్ని వచ్చేసి నేను మే 29వ తారీఖు అయితే నాటడం జరిగిందండి. ఈరోజు జూన్ 26 అండి. ఇప్పటికైతే చూడండి ఎలా ఉందో పంట అయితే. నేను దీనిలో ముందల ఫర్టిలైజర్ సాయిల్ అప్లికేషన్ చేసేటప్పుడు మనకి 14-35 14 వచ్చి ఒక హాఫ్ బ్యాగ్ అండి, అలాగే ఒక 15 కేజీలు పొటాషు, అలాగే దాంతోపాటు ఒక 5 కేజీలు వచ్చేసి మనకి ట్రూ సాయిల్ ఏదైతే ఉందో దీన్ని కలిపి వేయటం జరిగిందండి. వేసిన తర్వాత అయితే కొంత మనకి జెర్మినేషన్ ప్రాబ్లం రావడం జరిగిందండి. మొక్క అంటే మనం నాటుకుంటా అంటే రెండు మొక్కలు నాటి ఒక బలంగా ఉన్న మొక్క నుంచి కదమదాన్ని మనం తీసేయడం జరిగిందండి. అలా చేసినాక తర్వాత ఎక్కడన్నా మళ్ళీ మనకి ఒక్కొక్క మొక్క కొన్ని నాటిన టైంలో ఏంటంటే జెర్మినేషన్ రాకపోవడం వల్ల మళ్ళీ చిన్న మొక్కలు మళ్ళీ నాటుకోవడం జరిగిందండి. సో సాయిల్లో మనం దీనికి ట్రూ సాయిల్ ఫర్టిలైజర్లు అప్లికేషన్ చేసినాక ఇంత మటుకు ఎలాంటి ఫర్టిలైజర్ వాడలేదండి. సో ఫస్ట్గా మనం మొదటి పిచికారీలు మొక్క బాగా ఈ విధంగా ఎందుకు వచ్చింది కారణం అని చెప్పడానికి వీడియో చేశానండి. గెయిన్ అప్ అండి. ఈ గెయిన్ అప్ని మనం ఏం చేసామంటే ఒక 125 ml అండి మనం చొప్పున 2 సార్లు అండి పిచికారీ, వారం వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయటం జరిగింది. గెయిన్ అప్ చేసిన తర్వాత కూడా చాలా బాగా రావటం జరిగిందండి. ఇది నాటు అంటే ఓపీ వెరైటీ అనండి, హైబ్రిడ్ మాత్రం కాదు. చూడండి ధనవి 66 వెరైటీ. బట్ కానీ మనం ఇంత మట్టి ఫర్టిలైజర్ అయిపోయినా కూడా ఈ ట్రూ సాయిల్ వాడటం, అలాగే ఈ గెయిన్ అప్ను కూడా మనం కలిపి దాంతోపాటు ఏంటంటే మనకి సాఫ్ ఏదైతే ఉందో సాఫ్ ఒక 100 గ్రాములు 3 తైవాన్ స్ప్రేయర్కి, అలాగే దాంతోపాటు నెక్స్ట్ ఏంటంటే మనకి పురుగు రాకుండా ఉండడానికి ఏంటంటే ఫస్ట్ స్ప్రేయింగ్గా మనం ఎస్పెట్ ఒక 1/4 కేజీ అంటే 250 గ్రాములు కలిపి ఇప్పుడు పిచికారీ చేయడం జరిగిందండి. సో ప్రస్తుతానికైతే ఏమి పెస్ట్ డిసీజ్ ఏమీ లేదండి. కాబట్టి మనకు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే బెండలకి ప్రధానంగా మనం విపరీతంగా ఫర్టిలైజర్ వేయాల్సిన అవసరం లేదు, కానీ మంచి న్యూట్రియంట్స్ కనుక అందించినట్లయితే చాలా ఆరోగ్యంగా రావడం జరుగుతుందండి. సో నేను ఈ ట్రూ సాయిల్ ఏదైతే భూమిలో వేసానో దానివల్ల మనకేంటంటే నేల కూడా చాలా బాగా గొల్లబారటం జరిగింది, హెల్తీగా రావడం జరిగిందండి. ఇంకోటి ఏంటంటే మనం గెయిన్ అప్ 2 టైమ్స్ యూజ్ చేసాం. ఈ 2 సార్లు గెయిన్ అప్ ఎప్పుడైతే మనం వాడామో మొక్క చాలా ఆరోగ్యకరంగా గ్రీనెస్గా రావడం జరిగింది. సో ఈ గెయిన్ అప్ అనేది మనకి ఎనీ పంట ఏ పంటకైనా వాడుకోవచ్చు అండి. అలాగే ట్రూ సాయిల్ మనం భూమిలో వేసేటప్పుడు ఫర్టిలైజర్లు కలిపి వేసుకున్నట్లయితే మనకు మంచి బెనిఫిట్స్ ఉంటుంది అండి. ఈ ఉదాహరణకి ఇదే మన బెండక పంట చూడొచ్చు. సో కాబట్టి ఏంటంటే మీకు ఈ ట్రూ సాయిల్ కానీ గెయిన్ అప్ కానీ ఏ వెజిటేబుల్స్కైనా వాడుకుని మంచి దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుందండి.